ఈరోజు స్టోరీ ఉత్తములు. ఈ కథా విజయం 2020 పోటీల్లో ప్రోత్సాహక బహుమతి 3000 రూపాయలు పొందిన కథ. ఎవరో పెద్ద ఆఫీసరు బండిని చూడటానికి వస్తున్నాడనే వార్త ఊరంతా గుప్పుమంది. హెడ్ టీచర్ రాజారెడ్డి సారు చుట్టుపక్కల స్కూళ్ళల్లోని టీచర్లకు, ఊర్లోని పెద్దలకు, మండలంలోని విలేకరులకు ఆ రోజు స్కూల్లోనే అదిరిపోయే విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నాడనే వార్త ఎంత రహస్యంగా ఉంచాలన్నా కుదరలేదు. ఎందుకంటే మైదుకూరు నుంచి వచ్చిన వంట మాస్టారు బిర్యానీ భాష, అతని అనుచరులు చేస్తున్న వంటలు గుమగుమలు ఊరంతా వ్యాపించి అసలు విషయం అందరికీ తెలిసిపోయేలా చేసింది. పెద్ద ఆఫీసర్ను ఎలాగైనా మెప్పించాలని వారం రోజుల నుంచి రాజారెడ్డి సారు క్షణం తీరిక లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాడు. మొత్తానికి స్కూల్ కొత్త పెళ్లి కూతుర్లా ముస్తాబైంది. రంగుల షామియానాలు, కొబ్బరి ఆకుల తోరణాలు, అందమైన ముగ్గులు. స్కూల్ పక్కనున్న తార్ రోడ్డు మీద నుంచి బస్సులు, ఆటోల్లో వెళ్లే ప్రయాణికులు ఆసక్తిగా గమనిస్తూ వెళ్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్, రామప్ప చెన్నయ్య సార్ను పలకరించాడు. ఏదో పరధ్యానంగా ఉన్న చెన్నయ్య సారు రామప్ప పిలుపుతో ఆలోచనల నుంచి బయటికి వస్తూ, రా రామప్ప కూర్చో అంటూ కుర్చీ చూపాడు. అదో చిన్న పల్లెటూరు. ఊరికి ఓ వైపున ఉన్న ఎలిమెంటరీ స్కూల్. కొత్తగా వేసిన తార్ రోడ్డుకి ఇటువైపు చుట్టూ ప్రహారీ గోడతో ఉన్న 3 గదులు, అటువైపు 2 ఏళ్ల క్రితం కట్టిన అదనపు తరగతి ఉన్నాయి. ఆ గదిలోనే 5వ తరగతి పిల్లలకు రోజు చెన్నయ్య సార్ పాఠాలు చెప్తుంటారు. చెన్నయ్య సార్ కూర్చున్న కుర్చీ పక్కనున్న ప్లాస్టిక్ కుర్చీలో రామప్ప కూర్చున్నాడు. అక్కడ 40 మంది ఉండాల్సిన పిల్లల్లో ఆ రోజు 5-6 మంది కంటే ఎక్కువ లేరు. మిగతా పిల్లలంతా స్కూల్లో వంట కార్యక్రమాల్లో సాయం చేయటానికి వెళ్ళారు. అబ్బా, రాత్రంతా నిద్రలేదు సార్. తిర్నాల లేపాడు పెద్దసారు. 2 పొట్టేలు కోయించాడు. 60 కేజీల చికెను, ఇంకా 10 కేజీల పచ్చప్పాలు ఫ్రై కంట. ఆ వచ్చే ఆఫీసర్ సంగతేమో కానీ పెండ్లేమైనా ఖర్చు పెడుతున్నాడు అంటూ ఆశ్చర్యం ప్రకటించాడు రామప్ప. స్కూల్కు కొంచెం దూరంలో చిన్న బంకు పెట్టుకొని బతుకుబండి లాక్కొస్తున్నాడు రామప్ప. 10వ తరగతిలో చదువు మానేశాడు. మంచి ఆలోచనాపరుడే కానీ మెల్లకన్ను, సన్నగా చూడటానికి అమాయకంగా ఉంటాడు. పేపర్ చదవటానికి ప్రతిరోజు చెన్నై సార్ దగ్గరికి వస్తాడు. ఎంతోమంది టీచర్లు ఆ స్కూల్కి వచ్చిన చెన్నై సార్ లాంటి మంచి మనిషి ఇంతవరకు రాలేదని రామప్ప నమ్మకం. లక్ష్మీదేవి గురించి ఏమైనా తెలిసిందా రామప్ప? ఆతృతగా అడిగాడు చెన్నై సార్. లేదు సార్, అయినా ఆ ఎమ్మె గురించి మర్చిపోండి సారు, లేకపోతే మీకు చాలా సమస్యలు వస్తాయి. ఇప్పటికే మీ ఇద్దరి గురించి ఊర్లో రకరకాలుగా అనుకుంటున్నారు, హితవు చెప్పాడు రామప్ప. చెన్నయ్య సార్కు 24 సంవత్సరాలుంటాయి. ఎత్తు మనిషి, ఎత్తుకు తగ్గ లావు, చామంచాయ, అయినా ముఖంలో గొప్ప కళ. చిన్నప్పటి నుంచి చదువులో అద్భుతంగా రానిచ్చేవాడు. కానీ విధి పగబట్టి 5వ తరగతిలో నాన్నను, 10వ తరగతిలో అమ్మను దూరం చేసి దిక్కులేని అనాథగా మార్చింది. అయితే దేవుడు సైన్స్ మాస్టర్ కృష్ణారెడ్డి సార్ రూపంలో ఆదుకున్నాడు. రాత్రి వెంకట్రామయ్యను పోలీసులు విడిచిపెట్టారంట సార్. రాజమ్మ, అదే సార్, వెంకట్రామయ్య భార్య తన 2 పిల్లలతో వెళ్ళి రాజారెడ్డి సార్ కాళ్ళు పట్టుకునేసరికి ఎవరితోనూ మాట్లాడి మొత్తానికి విడిపించుకొని వచ్చాడు. సారు గొప్పతనం ఊర్లో కథలుగా చెప్పుకుంటున్నారు. వెంకట్రామయ్య ఒకప్పుడు బాగా బతికిన రైతే, కానీ మందుకు బానిసై నాటుసారా కాయటం మొదలుపెట్టి పోలీసులకు దొరికిపోయాడు. పిల్లలకు యాపొద్దు ఒక్క అచ్చరం మొక్క చెప్పకపోయినా ఇట్టాంటి పనులు చేసి ఊర్లో వాళ్ళు తన జోలికి రాకుండా చేసుకుంటాడు పెద్దసారు. కనీసం 20 లక్షలు ఊర్లో అప్పులు ఇచ్చి ఉంటాడు, 2 రూపాయల వడ్డీకి. మొన్నటికి మొన్న పోలేరమ్మ గుడికాడ పెద్ద ఆయన విగ్రహం పెట్టించి సర్పంచ్ సోమిరెడ్డి నోరు మూయించాడు. రాజారెడ్డి సార్ లీలలన్నీ వరసపెట్టి చెప్పుకొచ్చాడు రామప్ప. చెన్నయ్య సార్ యాంత్రికంగా వింటున్నాడు తప్ప అతని మనస్సు లక్ష్మీదేవి ఆలోచనలతో నిండిపోయి ఉంది. 4 రోజులైంది తనను చూసి. ఎక్కడికెళ్ళిందో ఏమైపోయిందో. కిటికీలోంచి బయటకు చూశాడు. పచ్చని వరి పైరు మధ్యలో లక్ష్మీదేవి నిలబడి ఉన్నట్టు అనిపించింది. నారాయణ రెడ్డి 10 ఎకరాల పొలం పక్కన తరగతి గది ఆనుకొని ఉన్న 1/2 ఎకరం లక్ష్మీదేవి అమ్మదేనట. తను పుట్టిన 3వ ఏట తండ్రి దేశాలు పట్టి వెళ్ళిపోయాడట. ఆ దిగులుతో లక్ష్మీదేవి తల్లి మానసికంగా కుంగిపోయి రోగిష్టిలా తయారైందంట. రామప్పే చెప్పాడు ఈ సంగతులన్నీ.
వరి నాట్లు వేసే స్త్రీల మధ్య బాపు బొమ్మలా ఉన్న లక్ష్మీదేవిని మొదటిసారి చూశాడు చెన్నయ్య సారు. ఆ తర్వాత రోజూ ఆమెను గమనించేవాడు. కల్మషం లేని నవ్వు, సహజ సౌందర్యం, నండూరి ఎంకిల, భావకవుల ఊహాప్రేయసిలా రకరకాలుగా అనిపించేది తనకి. పొలం దగ్గరకు వెళ్ళే ప్రతిసారి తనను పలకరించేది. గలగల సెలయేరులా నవ్వేది. తను ఏమైనా చిరుతిండ్లు తింటూ ఉంటే సంకోచం లేకుండా చెన్నయ్య సార్కు పెట్టేది. పోయిన నెల తన గురువు, తన దైవం, సర్వస్వం అయిన కృష్ణారెడ్డి సార్ హార్ట్అటాక్తో చనిపోయాడని తెలిసి అంత్యక్రియలకు వెళ్ళి వచ్చినప్పటి నుంచి తను ముభావంగా ఉండేవాడు. సారుతో తన అనుబంధం గుర్తొచ్చి కన్నీళ్లు ధారగా కారిపోయేవి. జీవితం శూన్యంగా అనిపించేది. ఆ దిగులు సముద్రంలో కొట్టుకుపోతున్నప్పుడు 4 రోజుల క్రితం తాను ఒంటరిగా గదిలో ఉన్నప్పుడు ఎదురుగా వచ్చి నిలబడింది. హఠాత్తుగా గాఢంగా కౌగిలించుకుంది. పెదవులపై ముద్దు పెట్టుకుంది. షాక్లోంచి తాను కోలుకోకముందే చదవు చెప్పిన సారు పోయాడని చిన్నపిల్లోన్ని లెక్కన ఏడుస్తుండావు చూడు, నువ్వు అసలైన మనిషివి సారు అని కళ్ళల్లోకి చూస్తూ మళ్ళీ పెదవులపై ముద్దు పెట్టుకొని వెళ్తూ తలుపు దగ్గర ఆగి వెనక్కు తిరిగి చూసి మనోహరంగా నవ్వి మాయమైంది. ఆ తర్వాత ఇంతవరకు కనిపించలేదు. లక్ష్మీదేవిని నేను పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది రామప్ప? సూటిగా అడిగాడు చెన్నయ్య సారు. మీకేమైనా పిచ్చా సారు? ఆ ఎమ్మిని నారాయణ రెడ్డి పెట్టుకొని ఉన్నాడని ఊర్లో అందరికీ తెలుసు. పోయి ఆ పిల్లని వద్దు సారు. అట్టాంటి ఆలోచనలు ఇడిసిపెట్టండి కరాఖండిగా చెప్పాడు రామప్ప. ఒక విద్యార్థి పరిగెత్తుకుంటూ వచ్చి సార్, పెద్ద సార్ పిలుస్తున్నాడు అని చెప్పి అంతే వేగంగా వెనుదిరిగి వెళ్ళిపోయాడు. చెన్నయ్య సారు రామప్పతో చెప్పి తార్ రోడ్డు దాటి మెయిన్ స్కూల్ బిల్డింగ్ వైపు వచ్చాడు. గోడ వారగా వరుసగా 4 పొయ్యిలు పెట్టి బిర్యానీ భాష అతని 9 అనుచరులు వంటలు వండుతున్నారు. రాజారెడ్డి సార్ పనులన్నీ పర్యవేక్షిస్తూ కలియ తిరుగుతున్నాడు. గుడ్ మార్నింగ్ సార్, చెన్నయ్య సార్ విష్ చేశాడు. గుడ్ మార్నింగ్ చెన్నయ్య, టిఫిన్ తెప్పించాను, నీకోసం సపరేట్గా పొంగలి తెప్పించాను, తినుపో అంటూ పురమాయించాడు. అయ్యో వద్దు సార్, ఇప్పుడే కొండయ్య కాడ ఇడ్లీలు తిన్నాను, ఆకలిగా లేదు అన్నాడు. ఇడ్లీలు ఏమైపోతాయి, పొంగలి బాగుంది తినుపో మళ్ళీ చెప్పాడు. అంత సులువుగా ఆయన వదలడని ఆఫీస్ గదిలోకి వెళ్ళి పొంగల్ తిని బయటకు వచ్చి ట్యాప్ దగ్గర చేయి కడుగుతూ ఉంటే, ఎప్పుడు పిల్లలకు 4 ముక్కలు చదువు చెప్పడమే కాదు చెన్నయ్య సార్, అప్పుడప్పుడు ఇలా 10 మందికి భోజనం పెట్టిస్తే పుణ్యం వస్తుంది, బెన్నే పెండ్లి అవుతుంది. పెరుగు పచ్చడిలోకి క్యారెట్ ముక్కలు కోస్తున్న బలరామయ్య గట్టిగా అనేశాడు. అక్కడున్న వారంతా పకపకా నవ్వారు. ఇవేమీ పట్టించుకోకుండా చెన్నయ్య సార్ బయటకు వచ్చాడు. బయట తన దగ్గర చదివి హైస్కూల్ విద్య పూర్తి చేసిన గంగిరెద్దులోళ్ళ పిల్లలు 3 నిలబడి ఉన్నారు. వారందరికీ ఇడుపులపాయ IIIT కాలేజ్లో సీట్లు వచ్చాయి. చెన్నయ్య సార్కు వారిని చూసి చాలా సంతోషం వేసింది. మీరు లేకపోయి ఉంటే మా చదువు మధ్యలోనే ఆగిపోయి ఉండేది సారు, అంతా మీ దయ అన్నాడు సైదులు అనే విద్యార్థి. అదేం కాదురా, మీరు కష్టపడి చదివి సీటు తెచ్చుకున్నారు, ఇంకా బాగా చదవాలి అని వారిని ప్రోత్సహించి పంపాడు. ఇక అక్కడ తనకి ఏమి పని లేనట్లు దూరంగా ఉన్న భూతప్ప స్వామి దేవాలయం వైపు బయలుదేరాడు. దారిలో 5-6 మంది పిల్లలు తనను అనుసరించారు. కడప శ్రీశైలం బస్సు ఎదురైంది దారిలో. సమయం 12 కావస్తోంది అనుకున్నాడు చెన్నయ్య సారు. దేవాలయం తనను హరితహస్తాలతో ఆహ్వానిస్తున్నట్లు అనిపించింది. బోరింగ్ దగ్గర చల్లని నీరు తాగి అరుగు మీద కూర్చున్నాడు. పిల్లల పక్కన కూర్చున్నారు. ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టం. వారితో మాట్లాడటం అంటే ఇష్టం. కలిసి ఆడటం, పాడటం, కలలు కనటం, కల్మషం లేకుండా జీవించడం ఇష్టం. తనకు బ్యాంకులో మేనేజర్ ఉద్యోగం వచ్చినా వదులుకొని స్కూల్ టీచర్గానే ఉండిపోయాడు. ఆ ఇష్టం కారణంగానే అరే ఆ ఈగలు తోలుకోరా సామి, చూడలేక చస్తున్నాం. జాఫర్ అనే విద్యార్థి మోకాలు గాయం మీద కూర్చున్న ఈగలు తోలుతూ చెప్పాడు పక్కనున్న విద్యార్థి. నీ పుండు పెద్దదయింది కదరా, ముందు అయిపోయిందా అడిగాడు. ఇంకా ఉంది సార్, ఇది పోతాంది వచ్చాంది ఈగలు తోలుకుంటూ చెప్పాడు జాఫర్. రాజారెడ్డి సారు ఊర్లో పెద్దలతో తలుపు వేసుకొని మీటింగ్లో ఉన్నప్పుడు
పిల్లలు అల్లరి చేశారని మగపిల్లల్లో కొందరిని బడి చుట్టూ మోకాళ్ళ మీద ఒక రౌండ్ కొట్టించాడట. చాలామందికి మోకాళ్ళ దగ్గర చర్మం ఎర్రగా కమిలి రక్తం కారింది. చెన్నయ్య సార్ ఆయింట్మెంట్ తెచ్చిచ్చాడు. జాఫర్ విషయంలో చీము పట్టి గాయం కాస్త పుండుగా మారింది. నమస్తే చెన్నయ్య సార్. ఎవరిదో పిలుపు విని తలెత్తి చూశాడు. ఎదురుగా టీవీఎస్ బండి మీద జనార్దన్ సార్. ఆయన పక్కనున్న పల్లెటూరు స్కూల్ హెడ్ టీచర్. నమస్తే సార్, రండి అని పిలిచాడు. ఆయన అక్కడి నుంచే మాటలు పెట్టుకున్నాడు. ఏం సార్, వంటలు ఎంతవరకు వచ్చాయి? అయినా మీ రాజారెడ్డి సార్తో ఏ విషయంలోనూ పోటీ పడలేం నాయన. ఖర్చుకు వెనకాడడు, ఎంత దూరమైనా పోతాడు అన్నాడు జనార్దన్ సార్. చెన్నై సార్ నవ్వి ఊరుకున్నాడు. అయినా నీకు ఇవన్నీ ఇష్టం ఉండదులే. వెంకటాపురం హై స్కూల్ టీచర్లు చెప్తా ఉంటారు, 10 ఊర్ల పిల్లలు అక్కడ ఉన్నా అన్ని తరగతుల్లో మీ ఊరి పిల్లలే ఫస్ట్ వస్తున్నారంట. IIITలో కూడా మీ స్టూడెంట్స్కే సీట్లు వస్తున్నాయంట కదా. నువ్వు కష్టపడి చదువు చెప్తే అదంతా రాజారెడ్డి సార్ అకౌంట్లో వేస్తున్నారు అన్నాడు. ఇంతలో రామప్ప వచ్చాడు. పెద్ద సార్ మిమ్మల్ని పిలుస్తున్నాడు సారు, ఏదో రాయాలట అన్నాడు. చెన్నయ్య సార్ బయలుదేరాడు. రామప్ప, జనార్దన్ సార్ ఏదో మాటల్లో పడిపోయారు. ఏంటి రామప్ప విశేషాలు అడిగాడు జనార్దన్ సార్. భోజనాలకు ఇంకా సమయం ఉంది. ఇప్పుడే అక్కడికి వెళ్ళి ఏమి చేసేది లేదని అతని ఆలోచన. ఏముంటాయి సారు విశేషాలు? ఇప్పుడు రాజారెడ్డి సార్ ఇచ్చే పార్టీ గురించి, పార్టీకి వచ్చే పెద్ద ఆఫీసర్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు అన్నాడు రామప్ప. అంతా బాగానే ఉంది, కానీ స్కూల్లోనే మందు తాగటం రాజారెడ్డి సార్ విషయంలో నాకు నచ్చటం లేదు. మీ ఊర్లో వాళ్ళు ఏమీ అనరా? ఆరా తీశాడు జనార్దన్ సార్. ఆయన ఎమ్మెల్యే మనిషి సార్, ఆయన జోలికి పోయే ధైర్యం ఎవరికుంది? మనసులో మాట బయట పెట్టాడు రామప్ప. చెన్నయ్య సార్ తాగడా? అయ్యయ్యో దేవుడు సార్, ఆయన ఏమీ దురలవాట్లు లేవు, మహానుభావుడు. ఎవరో అమ్మాయితో ప్రేమ వ్యవహారం, ఉత్త పుకార్లు సార్. చెన్నయ్య సారుకు అంత సీన్ లేదు, వెనకేసుకొచ్చాడు రామప్ప. ఇంతలో విలేకరి ప్రసాద్ తన కొత్త పల్సర్ బండి మీద స్కూల్ వైపు వెళ్ళటం ఇద్దరు గమనించారు. చూసావా ఎంత ముందే వచ్చాడో జనార్దన్ సార్ అన్నాడు నెమ్మదిగా. రేపు పేపర్లో చూడాలి. నా సామి రకంగా ఉన్నేటి లేనేటి అన్నీ కలిపి రాజారెడ్డి సార్ను అక్షరాల మీద ఆకాశానికి ఎత్తుతాడు చెప్పాడు రామప్ప. భోజనాల వేళ కావస్తుండటంతో ఒక్కొక్కరుగా టీచర్లు, రాజారెడ్డి స్నేహితులు, చోటామోటా నాయకులు లొట్టలేసుకుంటూ రాజారెడ్డి సార్ పార్టీకి వస్తున్నారు. టీవీఎస్ ఎక్కి జనార్దన్ సార్, రామప్ప కూడా బయలుదేరారు. కరెక్ట్గా 1 గంటకు 2 కార్లలో మంది మార్బలంతో రాజు వెడలే, రవితేజ ములరలగా అన్నట్టు అధికారి దిగాడు. రాజారెడ్డి సార్ తన చాతుర్యమంతా ఉపయోగించి ఆయనకు ఘనస్వాగతం పలికాడు. ఏకాంతంగా ఉన్న ఒక చెట్టు కింద పెద్ద టేబుల్ వేసి 20 రకాల వంటలు కొసరి వడ్డించాడు. మిగతా వారందరికీ వారి వారి స్థాయికి తగ్గట్టు ఏ లోటు రాకుండా శ్రద్ధగా ఏర్పాటు చేశాడు. గంటసేపు అన్ని రకాల ఆహార పదార్థాలు తృప్తిగా భుజించాడు అధికారి. చివర్లో స్పెషల్గా కట్టించిన 500 రూపాయల స్పెషల్ కిల్లి సమర్పించాడు వినయంగా రాజారెడ్డి సార్. ఇద్దరూ లేచి ఆఫీస్ గదిలోకి వెళ్ళారు. అధికారి ఏదో కవర్ తీసి రాజారెడ్డి సార్ చేతిలో పెట్టాడు. అదేమిటో అర్థం కాక కవర్ ఓపెన్ చేసి పేపర్లు బయటకు తీశాడు. 5 పేజీల ఉత్తరం. మొత్తం తన అవినీతి జీవితం గురించి ముఖ్యమంత్రికి వివరిస్తూ రాసిన లేఖ. అక్షరాలను చూసి పోల్చుకున్నాడు రాజారెడ్డి. ఆయనకు కళ్ళు ఎర్రబడ్డాయి. కిల్లి నములుతూ నిదానంగా, తుంపర్లు పడకుండా అనునయంగా చెప్పాడు అధికారి. ఇవన్నీ మామూలే, జాగ్రత్తగా ఉండాలి. కానీ మీ ఏర్పాట్లు బాగున్నాయి. పెళ్ళైన కొత్తలో మా అత్తవారు ఒకసారి ఇలాంటి విందు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు మీరు. గుర్తుపెట్టుకుంటాను. సొద్ద రొట్టెల చేపల పులుసు, అబ్బా ఆ కాంబినేషన్ సూపర్. అధికారి మెచ్చుకుంటే ఆ కిక్కే వేరు. కానీ రాజారెడ్డి సార్ మనసులో వీటికి మించి పగ బుసలు కొడుతోంది. అది ఒక పథకంగా రూపుదిద్దుకుంటోంది. అందరూ పీకల దాకా ఆరగించారు. ఊర్లో పెద్దలు మిగిలిన ఆహార పదార్థాలను క్యారేజీలు కట్టి ఇంటికి మోశారు. ఎవరికీ ఏ రోటు రాలేదు. ఇంకో 5 ఏళ్ళు ఈ పార్టీ గురించే చెప్పుకుంటారు. 5 సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయాయి. దళిత అమ్మాయిలతో ప్రేమ వ్యవహారం నడిపి ఆమె అదృశ్యం కావటానికి కారకుడయ్యాడని చెన్నయ్య సార్ను సస్పెండ్ చేశారు అధికారులు.
జైల్లో వేశారని కొందరు, బెయిల్ మీద ఎక్కడో తిరుగుతున్నాడని మరికొందరు రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఆ రోజు ఉదయం రామప్పకు ఒక వార్త తెలిసింది. నిజాయితీపరుడైన ఒక అధికారి చెన్నయ్య సార్ తప్పు ఏమీ లేదని తేల్చాడని, మళ్ళీ ఉద్యోగం ఇచ్చారని, ఎక్కడో మారుమూల ప్రాంతంలో చెన్నయ్య సార్ ఉద్యోగం చేస్తున్నాడని. ఆ వార్త సారాంశం. రామప్ప ఏమాత్రం ఆలస్యం చేయలేదు. ఎలాగైనా చెన్నై సార్ను కలవాలని బయలుదేరాడు. 50 కిలోమీటర్లు బస్సులో, 20 కిలోమీటర్లు ఆటోలో, చివరగా 5 కిలోమీటర్లు నడిచి మొత్తానికి చెన్నై సార్ను చేరుకున్నాడు రామప్ప. అడవిలో పల్లె, రేకుల గది, చుట్టూ పిల్లలను కూర్చోబెట్టుకుని మధ్యలో చెన్నై సారు రామప్పను చూసి చాలా ఆనందపడ్డాడు. రామప్ప కూడా ఉద్వేగానికి లోనయ్యాడు. రాజారెడ్డి సార్ ఎలా ఉన్నాడు అడిగాడు. ఆయనకేం సార్, రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు ఇచ్చారు. జాతీయ స్థాయి అవార్డు కోసం ప్రయత్నం చేస్తున్నాడు. మీరెలా ఉన్నారు సార్ అడిగాడు ప్రేమగా. చాలా బాగున్నాను రామప్ప, చూశావుగా. సార్, జరిగిన దానికి మీకు బాధగా లేదా? అవును రామప్ప, బాధగా ఉంది. మా నాన్న చనిపోయినప్పుడు ఒక బంధువు నన్ను తీసుకెళ్ళాడు. నా చేత లాండ్రీ షాప్ పెట్టించాలని చూశాడు. అప్పుడు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు మా కృష్ణారెడ్డి సారు. ఇప్పుడు నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చావే, ఇలాగే. ఒక యువజన కేంద్రంలో నాకు వసతి ఏర్పాటు చేశాడు. నా చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా అనుక్షణం ప్రోత్సహించి నా జీవితాన్ని నిలబెట్టాడు. నా జీవిత కాలంలో కనీసం 10 మందినైనా కృష్ణారెడ్డి సార్ లాంటి వాళ్లను నా స్టూడెంట్స్ నుంచి తయారు చేయాలి. అదే నా లక్ష్యం. నా జీవితంలో విలువైన కొన్ని రోజులను కోల్పోయాను. అదే నా బాధ అన్నాడు. ఇద్దరూ వెళ్ళి స్కూల్ చుట్టూ ఒకసారి తిరిగి వచ్చారు. అదొక గిరిజన గ్రామం. కనీస సౌకర్యాలకు నోచుకొని పేదలున్న అమాయకుల ఆవాసం. కానీ ఆ పిల్లలను చూస్తే రామప్పకు అసూయగా ఉంది. ఎంత పుణ్యం చేసుకుంటే చెన్నై సార్ చేతిలో పడాలి అనుకున్నాడు. పిల్లలతో కలిసి చెన్నై సార్, రామప్ప మధ్యాహ్నం భోజనం చేశారు. ఒక గిరిజనుడు అడవిలో దొరికే ఊటి పళ్ళు తెచ్చి సారుకిచ్చాడు. చెట్టుకు మాగిన పళ్ళు మధురంగా అనిపించాయి రామప్పకు. నేను బయలుదేరుతాను సార్, చాలా దూరం వెళ్ళాలి కదా. రామప్ప లేచాడు. ఒక యువకుణ్ణి పిలిపించాడు. ఆ పల్లె మొత్తానికి అతని దగ్గర ఒక స్కూటర్ ఉంది. రామప్పను అడవి దాటించే బాధ్యత ఆ యువకుడికి అప్పచెప్పాడు చెన్నయ్య సార్. స్కూటర్ దగ్గరికి వెళ్తుండగా, రామప్ప నాకు ఇంకో సాయం చెయ్యాలా అడిగాడు చెన్నయ్య సారు. చెప్పండి సార్ ఆగాడు రామప్ప. లక్ష్మీదేవి ఎక్కడైనా కనిపిస్తే నా అడ్రస్ చెప్పు. నాకింకా పెళ్లి కాలేదని గుర్తు చేయి చాలు అన్నాడు. రామప్ప చెన్నై సార్ కళ్ళల్లోకి చూశాడు. ఆ కళ్ళల్లో సముద్రం అంత ప్రేమ కనిపించింది. కనుపాపలో లక్ష్మీదేవి రూపం మెరిసి మాయమైంది. వేదాంతిలా నవ్వాడు రామప్ప. స్కూటర్ వెళ్ళిపోయింది. చుట్టూ పిల్లల మధ్యలో సార్ అక్షరయజ్ఞం మళ్ళీ మొదలైంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. బై బాయ్.